ప్రముఖించి బైబిల్లోని 66 పుస్తకాలు దేవనగా ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెషయా, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతము, యెషయా, ఇర్మీయా, వాక్యాలు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలాతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబుకు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధ ప్రకటన గ్రంథములు. అందరూ ప్రభు ఎత్తున పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అందిన ఆహారం మా దయచేయము, మా ఇలా ప్రార్థన చేసుకొని మీ ఊహించిన ప్రకారం మా ప్రవర్తించు, మమ్మల్ని చాలా తక్కువ రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి. ఆమేన్. మంతలి అవకాశించిన అయ్యగారికి వందనాలు. మన్నాత అప్పట్లో కొడదాం.